అందరికీ నమస్కారము. మనకి ఫైనల్‌గా యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ అనేది వచ్చింది. మీ అందరి సపోర్ట్ వల్ల దీన్ని నేను అందుకోగలిగాను. ఇది మన దగ్గరికి రావడానికి దాదాపుగా 2 సంవత్సరాలు అనేది పట్టింది. 2 సంవత్సరాలు మనము కష్టపడ్డాము. 2 సంవత్సరాలు మీరందరూ సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఫైనల్‌గా మనం దీన్ని అనేది అందుకోగలిగాము. ఇది నా దగ్గరికి రావడానికి మెయిన్ కారణం మీరందరే. మీరందరూ ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేను అనేది దీన్ని అందుకోగలిగాను. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. దీన్ని అన్బాక్సింగ్ చేసే కంటే ముందు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము దాదాపుగా 2017లో మోటార్ ఫీల్డ్కి అనేది వచ్చాము. 2015 నుంచి దాదాపుగా ఇప్పటి వరకు మనం మోటార్ ఫీల్డ్లోనే కంటిన్యూషన్ అనేది అవుతున్నాను. అయితే మనము అసలు యూట్యూబ్ మనం పెట్టాలి, యూట్యూబ్లో వీడియో చేయాలి అన్న ఆలోచన మనకి ఎట్లా వచ్చింది ఏంటి అనేదే ఈ వీడియోలో అనేది నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము 2017లో మాన్యువల్ స్టీరింగ్ అనేది తీసుకున్నాము. అదేవిధంగా 2021లో అంటే 20 ఎండింగ్లో మనము మన ఇంకో మహీంద్రా 415ని పవర్ స్టీరింగ్ని తీసుకోవడం జరిగింది. అయితే మనకేంటంటే ఈ 2 ట్రాక్టర్లు మంచిగానే నడుస్తున్నాయి, 2 ట్రాక్టర్లు మంచిగానే వర్క్ చేస్తున్నాయి. కానీ దాని ద్వారా మనకేంటంటే ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉండేది. ఒక్కొక్కసారి సీజన్లో మనమే ఎదురు పెట్టుబడి పెట్టి నడపాల్సిన రోజులు అనేది కూడా మనకి రావడం అనేది జరిగింది. అయితే మనకి ఎట్లయినా 2 ట్రాక్టర్లు ఉన్నాయి, కొంచెం వ్యవసాయం కూడా చేస్తే మంచిది అన్నట్లుగా కౌలుకి తీసుకొని ఉన్న సొంత భూమిని ప్లస్ కౌలుకి తీసుకొని మనం ఒక 2 సంవత్సరాలు వ్యవసాయం చేయడం అనేది జరిగింది. ఈ వ్యవసాయం చేసినప్పుడు దాదాపుగా మనకి ఒక 4 లక్షలు అనేది లాస్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకు వచ్చిన పెట్టుబడి మొత్తం కూడా వ్యవసాయానికి పెట్టేసరికి వ్యవసాయం కూడా సరిగా పండకపోయేసరికి మనకి లాస్ అనేది రావడం అనేది జరిగింది. అయితే ఏం చేస్తే మంచిగా ఉంటుంది, అసలు మనకి మోటార్ ఫీల్డ్లోనే మనం ఉన్నాం కదా, ఎట్లా ఉంటుంది అని మనము దాని గురించి ఆలోచించడం అనేది జరిగింది. ఆలోచించి తర్వాత యూట్యూబ్లో వీడియోలు చేసి దాని ద్వారా కొంచెం ఇన్కమ్ మనము జనరేట్ చేసుకోవచ్చు, కొంచెం సపోర్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మనము యూట్యూబ్లో వీడియోస్ అనేది స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన కొత్తలో పర్వాలేదు, మంచిగానే రీచ్ అనేది వచ్చింది. కానీ మనకేంటంటే ఒక్కసారే రీచ్ అనేది రాదు కదా. కొన్ని రోజులు వీడియోలు పెట్టడం ద్వారా కొంతమందిని అడగడం జరిగింది. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. కొంతమంది సలహాలు ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేక అనేది పోయారు. మనము అట్లా యూట్యూబ్లో అసలు వీడియోలు ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది యూట్యూబ్లో చూసి చిన్నగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్లో మనం షార్ట్స్ అనేది అప్లోడ్ చేసాము. ఆ షార్ట్స్కి మనం ఏంటంటే పాటలు అనేది యాడ్ చేసి పెట్టేవాళ్ళము. తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది జరిగింది. అట్లా చిన్నగా మన యూట్యూబ్ అనేది 2 సంవత్సరాల జర్నీ అనేది కంప్లీట్ అయ్యి కొన్ని ఛానల్స్లో ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు ఎట్లా అని మనము వాళ్ళను చూసి మనం కూడా కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం వల్ల అలా మనకేంటంటే రీచ్ అనేది చిన్నగా అనేది పెరిగింది. అట్లా మనము 1 lakh దగ్గరలోకి అనేది చేరుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనము ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఏంటి అంటే, మనము మోటార్ ఫీల్డ్ ఈ ట్రాక్టర్ ఫీల్డ్లలో ఎట్లా ఉంటుంది, దుక్కులు ఎలా ఉంటాయి, దమ్ములు ఎలా ఉంటాయి, తోలకాలు ఎలా ఉంటాయి, మట్టి తోలకాలైనా గడ్డి తోలకాలైనా ఏ విధంగా ఉంటాయి, మనం పడే కష్టం కూడా వీడియోస్ రూపంగా అందియాలి, మనం పడే కష్టానికి కూడా లైక్స్ అనేది వ్యూస్ అనేది వస్తాయి కదా అని ఆ విధంగా మేము యూట్యూబ్లో వీడియోస్ అనేది స్టార్ట్ చేశాము. అలా మీరు దాదాపుగా 2 yearsలో మాకు సిల్వర్ ప్లే బటన్ని అందించడం అనేది జరిగింది. అందరూ కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గుర్తుపట్టడము ఇదంతా కూడా మీరిచ్చిన సపోర్టే, మీరిచ్చిన ఆదరణే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు మనము ఎవరో జనాలకు తెలియదు, కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక నలుగురు కలిసి మనతో మాట్లాడుతున్నారు, ఒక నలుగురు కలిసి మనల్ని గుర్తుపట్టి మాట్లాడుతున్నారంటే అదంతా కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే. స్పీడ్గా ఎదిగిన దానికన్నా చిన్నగా ఎదిగిన దానికనేది చాలా తేడా అనేది ఉంటుంది. మేము అన్నీ తెలుసుకుంటా చిన్నగా అనేది ఎదుగుతున్నామని అయితే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో బిజినెస్ అనేది కూడా కొంచెం పర్వాలేదు. మీ అందరి దయ వల్ల ఇప్పటివరకైతే మిషన్లో మేము అనుకున్న టార్గెట్ అనేది రీచ్ అయ్యాము. అదేవిధంగా గడ్డి బేలర్లో కూడా మేము అనుకున్నంత కాకపోయినా ఎంతో కొంత రీచ్ అనేది అయినాం.
పర్వాలేదు అనిపించింది. వర్క్ పర్వాలేదు, ఛానల్ పర్వాలేదు. ఇప్పటివరకైతే అంతా మంచిగానే ఉంది. ఫైనల్గా ఇంకా సంతోషకరమైన వార్త ఏంటంటే మనకి ఫైనల్గా సిల్వర్ ప్లే బటన్ అనేది అందించారు. దీనికోసం అయితే మేము చాలా కష్టపడ్డాం. మీరు సపోర్ట్ చేయడం వల్ల, మీరు ఇంకా కొంతమందికి వీడియో షేర్ చేయడం వల్ల, మీరు కొంతమందితో సబ్స్క్రైబ్ చేపించడం వల్ల ఇది మనం తొందరగా అందుకోగలిగాము. ఈ సక్సెస్ అనేది మా ఒక్కళ్ళది కాదు, మనందరిది. నేనంటే మీరు, మీరంటే నేను. ఆ విధంగా ఈ సక్సెస్ అనేది మనందరిది. ఫైనల్గా మనము ఇది ఓపెన్ అనేది చేద్దాం. ఫైనల్గా మనం అన్బాక్స్ అనేది చేద్దాం. చిన్న కార్డు ఒకటి ఇచ్చారు, చిన్న విజిటింగ్ కార్డు, ప్రొడక్ట్ ఖరాబ్ కాకుండా. ఫైనల్గా సిల్వర్ ప్లే బటన్ అనేది ఇది ఈ విధంగా అనేది ఉంటుంది. దీనికి ఒక చిన్న స్టోరీ ఏంటంటే, మన ఇల్లు మనము కంప్లీట్ కాకముందే దీన్ని అనేది పొందుకున్నాము. యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే, మన ఇల్లు కంప్లీట్ అయిపోయేసరికి అంటే ఫస్ట్ ఫోటో ఫ్రేమ్లు యాడ్ చేస్తాం కదా, దానికి మనము సిల్వర్ ప్లే బటన్ యాడ్ చేయాలి, తొందరగా మనము రీచ్ అవ్వాలని అనుకున్నా. కానీ మన ఇల్లు కంప్లీట్ కాకముందే మనకి రావడం అనేది జరిగింది. చాలా సంతోషం అనేది అయింది. రఘు ట్రాక్టర్ వ్లాగ్స్ 1 lakh సబ్స్క్రైబర్స్, పాసింగ్ సబ్స్క్రైబర్స్ అంటే 1 lakh అయిపోయారు, కంప్లీట్ అయ్యారని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రఘు ట్రాక్టర్ వ్లాగ్స్ అంటే ఒక ఆనందం మనకి ఈ విధంగా ఫైనల్గా ఇవ్వడం అనేది జరిగింది. మనకి ఈ బటన్తో పాటు అదేవిధంగా యూట్యూబ్ నుంచి చిన్న కార్డ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. దీని తరపున మనకి ఇది కూడా ఇవ్వడం అనేది జరిగింది, వాళ్ళ సిగ్నేచరు, యూట్యూబ్ CEO. చాలా హ్యాపీగా అనేది ఉంది. ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే వీడియోస్ అనేది ఎక్కువ చూస్తున్నారు. దయచేసి అదొకటి గమనించగలరు. దయచేసి వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది వస్తుంది. మనం పెట్టగానే దయచేసి మా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి.